ఇప్పటికే మైనారిటీలకి ఇద్దరు ఉన్నారు. మరి అక్కడ ఫరూక్ ఒకరున్నారు. తర్వాత శాసన మండలి చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని నర్సాపురం నుంచి శాసన మండలికి పంపించడం. ఆయన ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుగా షరీఫ్ ఉన్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడికి మైనారిటీలు అంటే ఎంతో ప్రేమ, అందువల్ల ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే ప్రముఖంగా ఇద్దరున్నారు. జవహర్ మాజీ మంత్రి, ఆయన గతంలో కొవ్వూరులో పోటీ చేసి మంత్రి అయ్యాడు. తదుపరి తిరువూరుకు పంపించారు. తిరువూరులో ఓటమి చెందిన తర్వాత మొన్న సీట్ ఇవ్వలేదు, త్యాగం చేశాడు ఆయన ఒకడు. అలాగే వర్ల రామయ్య 2018లో ఇక రాజ్యసభ సభ్యుడు అయిపోయాడని ప్రకటించిన తర్వాత ఆఖరి నిమిషంలో ఆయన్ని తన్నుకుపోయింది. ఆయనకి కాకుండా అప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్కి ఇచ్చారు కొన్ని కారణాల వల్ల. మరి వర్ల రామయ్యకి వచ్చిన అవకాశం రాజ్యసభ సీటు పోయింది. ఏదో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశాడు. ఆయన ఎప్పుడు చట్టసభలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. జీవితంలో ఒక్కసారైనా చట్టసభల్లో వెళ్ళాలి, ప్రసంగించాలనే ఆయన ఆలోచన విధానం, ఆయన కోరికను తీర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. జవహరా, వర్ల రామయ్య ఇప్పుడు కాకపోయినా వీళ్ళందరూ కూడా 2026లో మరొక 6 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇప్పుడున్న పేర్లలో ఎవరైతే రాలేదో ఎవరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. 2026లో 6 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశారో ఆ త్యాగరాజులకే సీట్లు రిజర్వ్డ్, ఇతరులు దరఖాస్తులు పెట్టడం కూడా అనవసరం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన వ్యక్తులు, ఎమ్మెల్యే సీట్ని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తులు, అనంతపురం సిటీలో ప్రభాకర్ చౌదరి ఉన్నాడు. ఆయనకి నీకు అవకాశం ఎమ్మెల్సీకి ఇస్తానని చెప్పారు. అలాగే పెదకూరపాడు ఎమ్మెల్యే అక్కడ భాష్యం ప్రవీణ్ కొత్త వ్యక్తి, ఆయనకు అవకాశం కల్పించడానికి కొమ్మాలపాటి శ్రీధర్ని ఆయన సీటు మరి ఇవ్వటం జరిగింది. అట్లాగే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్నె ఆంజనేయులు ఆయన ఉంగుటూరు నియోజకవర్గాన్ని జనసేనకు త్యాగం చేశాడు. ఈ ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీలకు ఆశిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా 26లో ప్రతిసారి ఒక కమ్మ సామాజిక వర్గానికి ఒక్కరికి మాత్రం అవకాశం ఇచ్చే ఆ పద్ధతి చంద్రబాబు నాయుడు అవలంబించే అవకాశం ఉంది. ఇక బీసీల్లో ప్రముఖంగా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ నగరమే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిజంగా చంద్రబాబు నాయుడు మీద ఈగ వాలితే సహించని వ్యక్తి. ఎవరైనా రోడ్డు మీద చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ ఎవరైనా విమర్శించినా లాగి చెంప మీద కొడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు రాముడైతే హనుమంతుళ్ళ ఈగ వాలనివ్వకుండా ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ మంత్రిగా అక్కడ మంత్రి కావాలనే సంకల్పంతో వచ్చి ఆయన ఇంటి మీద దాడి చేస్తే ఎవడరా నువ్వు అని చెప్పి నిలబడి, ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు కాదు, తెలుగుదేశం సైనికులు. సాధారణంగా కార్యకర్తలు పగలు పిలిస్తే వస్తారు, ఆయన పిలిస్తే రాత్రే కాదు ఎప్పుడైనా వస్తారు. చంద్రబాబు నాయుడు నివాసం మీదకి జోగి రమేష్ దాడికి వస్తే నిలబడిన వ్యక్తి బుద్ధా వెంకన్న, అటువంటి వ్యక్తి. అంతేకాదు కొడాలి నాని ఇష్టం వచ్చినప్పుడు పేట్రేగుతుంటే ప్రేలాపనలతో వెళ్తుంటే గుడివాడ వెళ్ళాడు. గుడివాడ రోడ్డు మీద నిలబడాడు. ఎవడరా వాడు దమ్మున్నాడని చెప్పి మాట్లాడాడు. అంటే అంత దమ్ము గలవాడు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాచర్లలో భయభ్రాంతులు గురవుతుంటే అక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంటే ఆయన వెళ్తే ఆయన కారు అద్దాలు ఇంత లావు దొంగ పెట్టి కొట్టేశారు. అదృష్టవశాత్తు బతికున్నాడు, లేకపోతే ఆ దొంగ ఆయన తగిలితే చనిపోయేవాడు. అంటే మాచర్ల లాంటి పల్నాడులో కూడా ప్రవేశించి ప్రాణానికి కూడా త్యాగం చేసి ఆ చంద్రబాబు నాయుడు కుటుంబానికి అంకితమైన హనుమంతుడు లాంటి బుద్ధా వెంకన్న ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఆయన పార్టీకి 100కి 100 రూపాయలు ఆయన రక్తము పసుపు రక్తం. ఇక బీదా రవిచంద్ర నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా యాదవ సామాజిక వర్గానికి చెంది చంద్రబాబు నాయుడికి వెన్నంటి ఉండి అధికారం ఉన్నా లేకపోయినా నేనున్నానని చెప్పి ఆయన సోదరుడు అన్న బీదా మస్తాన్ రావు పార్టీ మారినా నేను దీంట్లోనే ఉంటా రానన్నా అని చెప్పి దృఢంగా దీంట్లో ఉన్నాడు. సాధారణంగా అన్న వెళ్ళిపోతే తమ్ముడు కూడా దారి. అన్న చాలా ఆర్థికంగా బలవంతుడు. బీదా రవిచంద్రకి అంత ఆస్తి లేదు, అంత వ్యాపారాలు లేవు. బీదా మస్తాన్ రావుకు బిఎంఆర్ అనే పెద్ద కంపెనీ ఉంది. అన్న చెప్పినా బలవంతం చేసినా వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలో నిలబడ్డాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇక రెడ్డి సుబ్రహ్మణ్యం శెట్టిబలిజ సామాజిక వర్గంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖమైన కులం శెట్టిబలిజ. ఆ శెట్టిబలిజ కులానికి చాలా ప్రాధాన్యత ఉంది. శెట్టిబలిజ కులానికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పిస్తూ ఉంటారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్ర బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. అంతకుముందు ఆయన షరీఫ్ చైర్మన్గా ఉన్నప్పుడు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు రెడ్డి సుబ్రహ్మణ్యం.
ఇక కాపు సామాజిక వర్గం నుంచి అశోక్ బాబు, ఈయన ఉద్యోగ సంఘాల నాయకుడు, విశేషమైన కృషి చేశాడు. తర్వాత పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ఉంటూ ఉద్యోగుల వ్యవహారాలే కాకుండా రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా ఉంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చే వ్యక్తి అశోక్ బాబు, పరుచూరు అశోక్ బాబు, కాపు సామాజిక వర్గం, కృష్ణా జిల్లా వాసి. ఆయన కూడా ఇప్పుడు పదవీ కాలం పూర్తయింది. ఆయన కూడా మరొకసారి ఇస్తే నేను సంతోషిస్తానని ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇక కొంత క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నెల్లిమర నియోజకవర్గ ఇన్ఛార్జి బంగారు రాజు, ఆయన దాదాపు ఇక నామినేషన్ వేద్దామనుకునే సమయంలో అది జనసేనకు వెళ్తాం, అక్కడ లోకం మాధవికి సీట్ ఇవ్వటం, జనసేనకు త్యాగం చేయడం ద్వారా బంగారు రాజు ఈరోజు ఎమ్మెల్సీ ఆశిస్తున్నాడు. అలాగే సత్యనారాయణ రాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన 2004 నుంచి గత 20 ఏళ్లగా పార్టీ కార్యాలయంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక లాయలిస్ట్గా ఉన్నాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి రాయలసీమ నుంచి పొద్దుటూరు సీటు త్యాగం చేసిన మల్లెల లింగారెడ్డి. మరి కడప జిల్లాలో ఎవరు గెలవనప్పుడు ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి ఎవరంటే మల్లెల లింగారెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తట్టుకుని ఆ రోజుల్లో 10 సీట్లలో ఒకటే గెలిచాడంటే లింగారెడ్డి. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబాన్ని నుంచి వచ్చిన అయ్యప్పరెడ్డి కుమారుడు, అయ్యప్పరెడ్డి అంటే ప్రముఖ లాయరు, ఆయన మంత్రి, ఎంపీగా పనిచేశారు. ఆయన కుమారుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ జమానాలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఇవే కాకుండా చాలామంది ఎమ్మెల్యే సీటు త్యాగము చేయని వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈసారి చాలామంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మారడు అన్నారు. నేను చెప్తున్నా, నేను చూశాను, అందరి సమాచారం తీసుకున్నాను. ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ పాత పద్ధతి అవలంబిస్తాడు. ఆయన ధోరణి మారదు. ఆయన ఆఫీసర్లు చెప్పినట్టే వింటాడు. ఐఏఎస్లు ఐపీఎస్ల పాలనే ఉంటుంది, మన మాట ఎవరు వినడు అనే ధోరణి ఉంది. కానీ ఈసారి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఆయన జగన్మోహన్ రెడ్డి 53 రోజులు జైల్లో పెట్టడం వల్ల బాధ ఏంటో అర్థమైంది, తెలిసింది. పలు మంత్రులను జైళ్లలో పెట్టాడు. ఆ దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మరో కారణం ఏంటంటే అక్రమంగా అన్యాయంగా అరాచకంగా తీసుకుపోయి అక్కడ రాజమండ్రి జైల్లో పెట్టేశాడు దేవినేని ఉమామహేశ్వరరావు. వాళ్ళ తండ్రి ఏమో నందిగామ సీట్ లేకుండా చేశాడు, కొడుకేమో జైల్లో పెట్టాడు. ఆ విధంగా ఈ రోజున రాజకీయ పరిపాలన, పొలిటికల్ గవర్నెన్స్, దానికి ముందుకొస్తున్నారు. బ్యూరోక్రటిక్ గవర్నెన్స్, అధికారుల పాలనకు స్వస్తి పలికారు. ఈ రోజున ప్రధానమంత్రి మోదీ అంటే పొలిటికల్ గవర్నెన్స్, అధికారులు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మంచివైతే తీసుకుంటాం, మీరు చెప్పినట్టు మీరు డిక్టేషన్లు ఇవ్వటం కాదు అని చెప్పి ఇప్పుడు మారిన చంద్రబాబు నాయుడు కార్యకర్తల్ని, నాయకుల్ని పట్టించుకుంటున్నాడు. గత 10 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా పార్టీని అంటు పెట్టుకున్న వాళ్ళని గుర్తించి పిలిచి మరీ వాళ్ళకి పదవులు ఇవ్వటం, వాళ్ళని గౌరవించటం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవటం. కనుక చంద్రబాబు నాయుడు గతంలో లాగా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి భజన చేసి నీవు ఇంద్రుడవు చంద్రుడవు, నీ అంతటి వాడు ఎవడు లేడు, నువ్వు ప్రధానమంత్రి కంటే ఎక్కువ అన్నట్టుగా పొగుడుతుంటే చాలు ఆపు, నీ పొగడతలొద్దు, నీ పొగడతలకే నేను 19లో ఓడిపోయానని చెప్పి ఆఫీసర్లను రెగ్యులేట్ చేస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. ఈ రోజున ఎవరైనా కాళ్ళ మీద పడితే దగ్గరికి కూడా దూరం జరిగిపోతున్నాడు, ఎవరు కాళ్ళ మీద పడద్దంటున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన బతికున్నంత కాలం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి కలిసే ఉంటుంది, ఈ విడిపోరు. పర్మనెంట్ ముఖ్యమంత్రి ఆయన బతికున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే పోస్ట్ ఉంటుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రెండోది ఉండదు. ఒకటి చంద్రబాబు నాయుడు అయితే 2 జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి ఈ రోజున పదవుల పంపిణీలు కూడా చక్కటి ఐకమత్యంతో ఒకరికొకరు చర్చించుకుని ఎటువంటి అరమరికలు లేకుండా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు ఒక సీటు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ, ఒక మంత్రి పదవి అడిగినా ఇచ్చేద్దాం, మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. సంక్షోభంలో వాళ్ళ అప్పు పుట్టని పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు తెచ్చుకోవడానికి అర్హత కోల్పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితిలో వాళ్ళు FRBM చట్టానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజున ఎవరిచ్చారు? 31,000 కోట్లు ఇచ్చారు. ఇంకా 3 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పెట్టుబడి పెట్టించారు. 3 లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చినాయి. 8 నెలల కాలంలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 4 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఆ సహాయపడిన ఆ భారతీయ జనతా పార్టీకి ఎంత చేసినా తక్కువే అని చెప్పి వాళ్ళు అడిగితే ఎమ్మెల్సీ ఇద్దాం, ఎంపీ ఇద్దాం, రాజ్యసభ ఇద్దాం, మంత్రి ఇద్దామని ఒక పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారనేది విశేషం. ఏదేమైనా ఆశావాహులు ఎక్కువ. దాదాపు ఎంపిక పూర్తయినట్టే. నాగబాబు
మోపిదేవి వెంకటరమణ, వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ అయితే మాధవ్ లేదా వంగవీటి రాధ ఈ 5. 6వ గవర్నర్ స్థానము ఎస్సీ జవహర్ కానీ వర్లరామయ్య కానీ లేదా మైనారిటీలు అయితే నాగుల్ మేరాని వరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.